ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 17వ తారీఖు లగాయితూ డిసెంబర్ 23వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతుగ్రహం, తులారాశి యందు శుక్రుడు, వృశ్చిక రాశి యందు కుజుడు, ధను రాశి యందు రవి బుధుల యొక్క సంచారము, అలాగే కుంభమందు శనేశ్వరుడు, మీన రాశి యందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రగ్రహం కుంభ, మీన, మేష రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అష్టమ రవి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. గత నెల రోజులుగా అష్టమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో కుజగ్రహం సంచారం చేస్తూ చాలా రకాలుగా అటు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఇప్పుడు రవి యొక్క మార్పు ద్వారా ఈ వారం, ముఖ్యంగా ఈ వారం లగాయితూ చక్కగా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి సమయాలు ఈ అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం వల్ల ఏర్పడుతున్నాయి. అంతేకాక చంద్రగ్రహం అనుకూలంగా ఉన్నారు, శనేశ్వరుడు లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ రాశి వారిని మరింతగా ఈ వారం పీడించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే, జన్మరాశి యందు గురువు సంచారము, వ్యయస్థానమందు రాహువు సంచారము, అష్టమ స్థానమందు కుజుని యొక్క సంచారం. ఈ గ్రహాల తాలూకు వ్యతిరేక ఫలితాల వల్ల మాత్రం కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కోపం అధికంగా వస్తూ ఉంటుంది, శ్రమ, మరీ ముఖ్యంగా శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల కానివ్వండి, లేదా ఆకస్మికమైనటువంటి స్థాన మార్పు, అప్పటికప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం కానివ్వండి, దీనివల్ల వచ్చినటువంటి శారీరక శ్రమ చాలా అధికంగా ఉంటుంది. అలాగే అనుకోని విధంగా ధనం వ్యయమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత ఖర్చులు కూడా అధికంగా కనబడుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా శరీర అలసట ఎక్కువగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా వృత్తి ప్రవృత్తుల వల్ల మాత్రమే ఏర్పడతాయి. అనగా వృత్తి అంటే మీరు చేసేటువంటి ఉద్యోగం వల్ల కానీ, వ్యాపారం వల్ల కానీ మాత్రమే వేరే ప్రాంతాలు వెళ్ళడం, అక్కడ తిరగవలసి రావడం, లేదా ఈ భోజన సౌఖ్యము, నిద్రా సౌఖ్యము, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల శారీరకమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లాభం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అయితే సంపాదించినటువంటి సంపాదనలో అధిక భాగం కొంత ఏదైనా శుభ కార్యక్రమాలకో, లేదా ఏదైనా గృహోపకరణాల యొక్క కొనుగోలుకో, లగ్జరీ వస్తువుల కొనుగోలుకో, లేదా వాహనాలు, స్థలాలు, స్థిర చరాస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలుకో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలాగే కొంత ధనం మాత్రం ఈ వారం ప్రత్యేకించి బంధుమూలకంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా అటు మార్పుకి లేదా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిని పొందాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ వారం కొంతమేరకు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. వ్యాపార పరంగా మేషరాశి వారికి సమయం చాలా బాగున్నది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని ఆర్జించగలుగుతారు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి శారీరక శ్రమను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి.